ప్రైజ్ ద లార్డ్ మిత్రులారా, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభుత్వ వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నారు. ప్రైజ్ లార్డ్ సార్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన బ్రదర్ జనార్దన్ బ్రదర్ చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం సార్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకరుడమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించడం నాయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా, ఇదిగో తండ్రి మరీ కుదిరిన ప్రభా, ఉదయ కాలాన్ని ప్రభా మేమందరం నీ సన్నిధిలో ఈ విధంగా కలుసుకున్నటకు నాయన మీరు ఇచ్చిన ఈ భాగ్యంను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం అయ్యా. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. మా జీవితాలలో, మా కుటుంబాలలో మీరు చేసిన మేలులను బట్టి నాయన తలంచుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. అయ్యా, ఎన్నో మార్లు మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ వచ్చారు ప్రభా. మీకు వందనాలు, మీకు వందనాలు నాయన. ప్రభా నీ కృపలో భద్రపరిచారయ్యా, మీకు స్తోత్రం నాయన. అలాగే నాయన మమ్మల్ని పోషిస్తున్న దేవా, మీకు వందనాలయ్యా. మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని పోషిస్తూ నడిపిస్తున్నవాడా, మీకే స్తుతులు చెల్లించడం దేవా. దేవా ఉదయకాల స్తుతులు, స్తోత్రాలు చెల్లించడం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మీకే స్తుతులు చెల్లించడం అయ్యా. తండ్రి ప్రతిదినము తండ్రి మేము ఈ విధంగా కలుసుకున్నటకు మీరు ఇచ్చారు ప్రభా. ఈ మంచి అవకాశం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. అయ్యా తండ్రి, అంత్య దినాలలో మేము ఉంటుండగా మీ కృప మాతో ఉండి నడిపిస్తున్నారు ప్రభా. మీకు వందనాలయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించడం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా అందరికీ తండ్రి మీరు ఇచ్చిన ఈ మంచి ఆరోగ్యం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నామయ్యా. మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అయ్యా మీకు వందనాలయ్యా. అలాగే తండ్రి మా బంధుమిత్రులను బట్టి, వారి అనారోగ్య పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థించగా నాయన అందరికీ నీ స్వస్థత ఇచ్చావు ప్రభా. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి, మీ చిత్తంలో నడిపించుకోండి. మీరు మాతో ఉండి నాయన ప్రతి విషయంలో మీరే సహాయం దయచేయమని, మీ ముందున్న సమయం అంతటిని మీరు మాకు ఆశీర్వాదం చేయమని ప్రభా, మీరు మాతో మాట్లాడమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో పిలిపన గారు ఒక పాట పాడతారు. పిలిపన వందనాలనా పాట పాడండి, స్తుతి పాట. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారణి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో,
కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించేదా, కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారణి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించేదా, హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించేదా, హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారణి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారణి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ఆది కాండము 48వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. 2 భాగాలుగా మొదటి 10 వచనాలు బ్రదర్ రాజశేఖర్ గారు చదువుతారు. 11 నుంచి చివరి వరకు బ్రదర్ చంద్రశేఖర్ గారు చదువుతారు. మొదటి 10 వచనాలు బ్రదర్ రాజశేఖర్ గారు చదువుతారు. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. ఆది కాండం 48వ అధ్యాయం. ఓకే. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా
ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యుద్ధకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను సిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు. వారి తర్వాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు చొప్పున పిలువబడుదురు. పదనారాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వీరిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను కనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని తన దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద పెట్టి, ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయాను కనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చేయి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి తన తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అతని సంతానం జనముల సమూహమగునని ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిం వలను మనష్షే వలను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించదరనను. అలాగు అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే
నీకు ఒక ఎక్కువ భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వెంటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో దైవజనులు మన వద్దలో ఉన్నారు, వాక్యాన్ని అందిస్తారు. వాక్యం కొరకు క్లుప్త ప్రార్థన దేవమొక్క గారు ప్రార్థన చేస్తారు. వందనాలు సార్. వందనాలమ్మా. అందరికి వందనాలు సార్. మహాపరిశుద్ధుడే గొప్ప దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలయ్యా. వందనాలు తండ్రి. మహోన్నతుడా, మహిమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, గడిచిన కాలమంతా, దినమంతా, రోజంతా కూడా నైనా నీ సజీవ రెక్కల కాచి కాపాడి దీవించి ఆశీర్వదించుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత వందనాలు దేవా. అవును తండ్రి, నేను ఈ ఉదయకాల సమయంలోనైనా మేమందరం కూడుకొని అవును తండ్రి, ఎక్కడైతే 2-3 కూడి నేను స్తుతించినారో అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి. మా ప్రార్థన పాటలందును వాక్యమందును తోడు నీడగా ఉన్నందుకు నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలయ్యా. ముందున్న సమయం అంతా కూడా అవును తండ్రి నీకే సమర్పించుకుంటున్నామయ్యా. దాసు ద్వారా దాసుని సినిమా సారణ మరుగుపరుచుకోండి దేవా. తను చేస్తున్న పనులంతలో తోడుగా ఉండండి దేవా. నీకే కృతజ్ఞత వందనాలు తండ్రి. అవునయ్యా, ఆరోగ్యం విషయంలో అవును తండ్రి నీవే తోడు నీడ ఉండి తను చేసే ప్రయాణంలో కూడా మీటింగ్లలో కూడా తోడు నీడగా ఉండి నువ్వే నడిపిస్తూ ఉంటావని విశ్వసిస్తున్నాను. నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, ఇప్పుడు చెప్పబోయే వాక్యం ద్వారా ఈ చిలువ చాటున మరుగుపరుచుకొని మాకు అందించేటువంటి వాక్య సందేశం వినర్ ద్వారా అవును తండ్రి, మేము మట్టి వారిని తండ్రి, మట్టి పాత్రంలో తండ్రి మాలో మహిమ నింపుకోవడానికి సహాయం దయచేస్తామని అవును తండ్రి నిన్న దినాన్ని చెప్పినటువంటి వాక్య సందేశం అవునయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. అవును తండ్రి, మాలోన మహిమ నింపుతావని ఇప్పుడు చెప్పబోయే వాక్యం కూడా మాకు మహిమకరంగా ఉండడానికి అవునయ్యా మేము నిమిరి వేసుకునే కృప మాకందరికి దయచేయమని అవునయ్యా మేము తగ్గించుకుంటూ నీ చిత్తం తండ్రి యేసయ్యా నీ నామం ఏకీవిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేట నీ పాదంలో బతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకు అందిస్తున్నాం సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, ఈరోజు మనము అరణ్య అనుభవము అన్నటువంటి దాని గురించి ధ్యానం చేయబోతున్నాము. మొట్టమొదటిగా హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనము. ఈ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు లోయను, ఆకోరు అంటే అక్కడ బ్రాకెట్లో ఉంది శ్రమగల, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చటి నుండి నా మాట వినును. నీవు
బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ అది అంటే ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలు దేశము. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. మొదట ఏమనుంది? నేను దానిని ఆకర్షించెదను. అంటే నేను ఇజ్రాయేలు ప్రజలను, ఇజ్రాయేలు దేశమును, అంటే ఐగుప్తులో నుండి వచ్చినటువంటి వారిని నేను ఆకర్షిస్తా. ఆకర్షించి ఏం చేస్తాను? అరణ్యములోనికి తీసుకొని పోతాను. అరణ్యములోనికి తీసుకుని పోయి ఏం చేస్తాను? అక్కడ దానితో ప్రేమగా మాట్లాడతాను. కాబట్టి ఆకర్షించి అరణ్యములోనికి తీసుకుని పోయి ప్రేమగా మాట్లాడుట వలన ఏం జరుగుతుంది? ఆ 15వ వచనం చూడండి. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి, అంటే ఆ అరణ్య అనుభవము నుండి తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును. అంటే ఫలభరితమైనటువంటి జీవితములోనికి నడిపించెదను. అప్పుడేమవుతుంది? ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు అంటే అక్కడ బ్రాకెట్లో ఉందని చెప్పాను కదా, శ్రమగల లోయ. ఒకప్పుడు శ్రమ అనుభవించినటువంటి లోయ. ఏ రకమైన శ్రమ? ఇక నిరీక్షణ లేదు అనిపించేటటువంటి లోయ. ఇక ఇది మన అంతము, ఈ తర్వాత ఇక మనం లేము, ఇదే ఆఖరి రోజు, ఇంతటితోటి మనం కథం, ఇది మన నాశనం అనిపించే ఆ రకమైన శ్రమ అన్నమాట. అటువంటి లోయ అన్నమాట. అయితే ఆ లోయను నేనేం చేస్తాను? ఆ లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. ఎక్కడైతే నిరీక్షణ లేదో అని మీరు అనుకున్నారో అక్కడ నేను అసలు అది నిరీక్షణకు ద్వారంగా చేస్తా. అంటే అక్కడే నిరీక్షణ ఉంటుంది. అప్పుడు నువ్వేమంటావు నన్ను? 16వ వచనం చూడండి. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినట్లు, ఇప్పుడు 16వ వచనం చదువుతున్నా, అది ఇచ్చటి నుండి నా మాట వినును. కాబట్టి ఇక దేవుని మాట వినడం నేర్చుకుంటుంది. అప్పుడు నన్ను ఏమని పిలుస్తుందో తెలుసా? నా పురుషుడవు అని పిలుతువు. యెహోవా, నీవు నా పురుషుడవు అంటే నా భర్తవు, నా వాడివి, నేను నీకు చెందినదానను. అదనమాట తుదకు ఫలితం మిత్రులారా. కాబట్టి అరణ్య అనుభవం యొక్క మేలులను ఈ కొన్ని వచనాలలో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి మిత్రులారా, క్రైస్తవ జీవితంలో అరణ్యము అంటే అది కేవలము ఒక భౌగోళికమైనటువంటి స్థలం కాదు. కోర్స్ ఇప్పుడు మనం చదివినటువంటి వచనంలో, ఈ హోషియా గ్రంథము ఈ 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినటువంటి వచనంలో అది ఒక భౌగోళికమైన స్థలములాగే అనుకోవచ్చేమో. కానీ వాస్తవంగా క్రైస్తవ జీవితంలో అరణ్యము అన్నటువంటిది కేవలం ఒక భౌగోళికమైన స్థలము కాదు. అది ఒక ఆధ్యాత్మిక స్థితి. అది ఒక ఆధ్యాత్మిక స్థితి మిత్రులారా. ఆ ఆధ్యాత్మిక స్థితి వలన, అంటే ఆధ్యాత్మిక సిచ్యువేషన్, దాని వలన ఏమవుతుంది? తుదకు మనము దేవుని మాట వినడం నేర్చుకుంటాము. ఈ విషయం గమనించండి. దేవుని మాట వినడం నేర్చుకుంటాము. దేవుని స్వరం వినడం నేర్చుకుంటాము. ఈ లోక స్వరముల నుండి బయటకు వచ్చి దేవుని స్వరం వినడం నేర్చుకుంటాము. అప్పుడు దేవుణ్ణి అంటాము, నీవు నా పురుషుడవు, నేను నీకు చెందినదానను. నేను ఈ లోకానికి చెందినదానను కాను, నేను దేవునికి చెందినటువంటి వాడను. కాబట్టి దేవుడే నా మొదటి ప్రాధాన్యత అన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటాము. ఆ సత్యమును నేర్చుకొనుటయే దీవెనలతో నిండినటువంటి ఆధ్యాత్మిక జీవితమునకు ప్రారంభము. కాబట్టి మిత్రులారా, మనలో ఎవరైనా సరే ఈ ఆధ్యాత్మిక దీవెనలలోనికి ప్రవేశించాలి అంటే మొదటిగా దేవుని స్వరం వినడం నేర్చుకోవాలి. నేను దేవునికి చెందినవాడనని, దేవుడు నా పురుషుడని, నా భర్తని, నా పైన సంపూర్ణమైనటువంటి హక్కు కలిగినటువంటి వాడని,
ఈ సత్యం నేర్చుకోవాలి. అది ఈ అరణ్య అనుభవం యొక్క మేలు అన్నమాట మిత్రులారా, మేలులు. చూడండి, హీబ్రూ భాషలో మాట్లాడడం అన్నటువంటి పదాన్ని దబార్ అంటారు. మాట్లాడుట దబార్. కానీ అరణ్యాన్ని ఏమంటారో తెలుసా? మిడ్బార్. అరణ్యం అంటే మిడ్బార్. అరణ్యం అంటే ఏంటి? అక్కడ ఇంకా వేరే శబ్దాలు ఉండవు, నిశ్శబ్దమైనటువంటి స్థలం. కాబట్టి మనము ఒక నిశ్శబ్దంలోనికి ప్రవేశిస్తే అక్కడ మనము దేవుని స్వరాన్ని వింటాము. అంటే మిడ్బార్లోనికి ప్రవేశించాలి. మిడ్బార్ అంటే అరణ్యములోనికి, ఒక నిశ్శబ్ద సమయములోనికి, ఒక మౌనములోనికి, ఒక దీక్షలోనికి ప్రవేశించాలి. అప్పుడు మనకేమవుతుంది? దబార్ అంటే దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరాన్ని వింటాం మిత్రులారా. కాబట్టి అరణ్య అనుభవం యొక్క ప్రాధాన్యత ఏంటంటే మనము ఒక దీక్షలోనికి, ఒక నిశ్శబ్దములోనికి, అంటే దేవునితో సమయము గడుపుట అన్నటువంటి ఆ యొక్క స్థితిలోనికి ప్రవేశించాలి. కొంచెంసేపు ఈ లోకపు శబ్దాలన్నిటినీ ప్రక్కన పెట్టి కుటుంబము, స్నేహితులు, సెల్ ఫోను, సోషల్ మీడియా, టీవీలు, సినిమాలు, పాటలు, ఫోన్ కాల్స్, ఇవన్నీ ప్రక్కన పెట్టాలి. ప్రక్కన పెట్టి ఒక నిశ్శబ్ద స్థితిలోనికి ప్రవేశించాలి. కొంత సమయమన్నా దేవునితో గడపాలి. నేను వినవలసింది కేవలము దేవుని స్వరమే. మనం గడిపే ఆ సమయంలో మన కోరికలు, మన అవసరాలు అడగటం మానుకోవాలి. నేనెందుకు ఈ నిశ్శబ్ద స్థితిలోనికి, ఈ మౌనములోనికి, ఈ ఏకాంత స్థితిలోనికి, ఈ అరణ్యములోనికి ప్రవేశిస్తున్నానంటే కేవలము దేవుని స్వరాన్ని వినడానికే. అర్థమైందా మిత్రులారా? కాబట్టి ఇది ఆధ్యాత్మిక అంటే అరణ్య స్థితి యొక్క అరణ్య అనుభవం అన్నమాట. ఈ అరణ్య అనుభవం యొక్క తుది మేలు, దాని యొక్క పర్పస్ అన్నమాట. మిత్రులారా, మీరు చూడండి, పాత నిబంధన గ్రంథానికి రండి. మనం కానీ పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజల గురించి ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు వాళ్ళని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించినప్పుడు డైరెక్ట్గా వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్ళలేదు. 40 సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్య అనుభవంలో వెళ్ళవలసి వచ్చింది. అందుకనే ఈ విషయాన్ని గురించి మోషే చాలా స్పష్టంగా తెలియజేశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుతున్నా. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఇదనమాట అరణ్య అనుభవంలో దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు వాళ్ళని? నువ్వేం తెలుసుకోవాలి? దేవుని మార్గాలు తెలుసుకోవాలి. నీ దేవునికి భయపడటం నువ్వు తెలుసుకోవాలి. కేవలం ఆహారం వలనే కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుతాడు మనిషిని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి దేవుని స్వరము వినుట నువ్వు నేర్చుకోవాలి. దేవునికి విధేయత చూపుట నువ్వు నేర్చుకోవాలి. అదే కదా ఇప్పుడు మనం చదివింది, నీవు నా పురుషుడవు, నేను నీకు చెందిన దానను, నా మాట నువ్వు వింటావు, నా మాట వినడం నువ్వు నేర్చుకుంటావు, నా స్వరము నువ్వు వింటావు. కాబట్టి మిత్రులారా, మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్య అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ అనుభవంలోకి తీసుకొని పోవడానికి కారణం ఏంటంటే మీరు తెలుసుకోవాలి, దేవుని మాట వినడం, దేవునికి విధేయత చూపడం.
కేవలం ఆహారం వలన కాదు, డబ్బు వలన కాదు, కేవలం పని వలన కాదు మనం బ్రతికేది. దేవుని మాట వలన మనిషి బ్రతుకుతాడు. ప్రాణం అన్నటువంటిది దేవుని చేతిలో ఉన్నది. నిన్నటి దినాన మనం చూసాం కదా, ప్రాణం అన్నటువంటిది మన చేతిలో లేదు. అసలు ఏముంది మన చేతిలో ఈ జీవితంలో చెప్పండి? ఈరోజు ఉదయం మనం బ్రతుకున్నామంటే దేవుడు బ్రతకమన్నాడు, మనం బ్రతుకున్నాం. మన నాసికారంధ్రములలో ఇంకా శ్వాసలు ఆడుతున్నాయంటే దేవుడు అలాగ జరగమన్నాడు. జరగాలని దేవుడు నిర్ణయించినాడు కాబట్టి నీవు నేను బ్రతికు ఉన్నాము, ఈ సహవాసాన్ని కలిగి ఉన్నాం మిత్రులారా. కాబట్టి అరణ్య అనుభవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, దేవుడు నా పురుషుడు, నేను దేవుని వాడను, దేవుని దానను, ఆయనకు నా పైన సంపూర్ణమైన హక్కులున్నాయి. నేను వినవలసింది దేవుని స్వరము, ఈ లోక స్వరము కాదు. నేను దేవునికి విధేయత చూపాలి, దేవునికి భయపడాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను కూడా మనం గమనించండి. ఆయన తన పరిచర్యను ప్రారంభించినప్పుడు మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ మొదటి వచనాలు, కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఇక్కడ కొంచెం వివరణ ఇవ్వాలి. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములోనికి పోయింది సాతాను చేత శోధించబడ్డానికి కాదు. ఈ లేఖనాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తండ్రితో సమయం గడపడానికి వెళ్ళాడు. ఆయన తండ్రితో సమయం గడపడానికి వెళ్ళాడు. 40 రోజుల పాటు 40 days and 40 nights ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు. విస్తారమైనటువంటి ఆకలి, అంటే శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు ఆయనను ఒక శోధనను ఎదుర్కొనడానికి అనుమతించాడు. దేవుడు శోధించలా, దేవుడు అనుమతించాడు అన్నమాట. అది ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకోవలసిన విధానం. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా శోధనలోనికి కావాలనే వెళ్ళాడు అన్నట్టు మనము ఆలోచన చేయకూడదు. ఆయన వెళ్ళింది తండ్రితో సమయాన్ని గడపడానికి. అయితే తండ్రి అయిన దేవుడు ఆయన అనుమతి ప్రకారము చొప్పుననే, అదే ఇక్కడ ఈ దేవుని యొక్క ఆత్మ ఆయనను నడిపించిన విధముగానే ఆయన శోధనను ఎదుర్కొనడం జరిగింది. కాబట్టి భౌతికంగా చాలా బలహీనంగా ఉన్నటువంటి సమయంలో ఆయన తీవ్రమైనటువంటి శోధన ఎదుర్కొన్నాడు. యాక్చువల్గా మనం బైబిల్లో చూసాం కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని. ఈ శోధన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినటువంటి ఆ యొక్క శోధన, ఆ ప్రక్రియను, ఆ ప్రాసెస్ని మీరు చూస్తే ఆయన ఈ మూడింటిని ఎదుర్కొన్నాడు. ఆయన బాగా ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు ఏమన్నాడు? ఈ రాళ్లను రొట్టెలు చేసుకు తిను, నీవు దేవుని కుమారుడు అయితే. నిజంగా ఆయన చాలా ఆకలిగానే ఉన్నాడు. ఆయనకు ఆహారం అవసరమే కానీ, అంటే శరీర ఆశ, ఆకలి అన్నటువంటిది శరీరాశే. ఆకలి, దప్పికలు ఇవన్నీ శరీరాశలే. అయితే ఈ శరీరాశను తీర్చుకోవడానికి ఆయన తన సూపర్ న్యాచురల్ పవర్ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆయనకి శక్తి ఉంది. రాళ్లను రొట్టెలే కాదు, రొట్టెలను రాళ్ళ కూడా చేయగలడు ఆయన. కొండలను కూడా రొట్టెలు చేసి తినగలడు కావాలంటే, అంత శక్తి ఉంది ఆయనకి. ఒక సందర్భంలో అంటాడు కదా, మీరేదో అబ్రహాము సంతానమని విర్రవేగొద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు సంతానం కలుగు చేయగలడు. దేవునికి ఏదైనా అసాధ్యమా? కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. అందుకని చెప్పేసి ఆయన శరీర కోరిక తీర్చుకొనడానికి ఆయన తన సూపర్ న్యాచురల్ పవర్ను, నేను దేవుని కుమారుని నిరూపించుకుంటాను, అటువంటి పనికి ఆయన పూనుకోలేదు. సింపుల్గా చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కాబట్టి ఒక శరీర శోధనకు, శరీరాశకు ఆయన గురయ్యాడు. ఆయన సింపుల్గా దేవుని వాక్యంతో తాను జయించాడు. ఆ తర్వాత సాతానుడు వదిలిపెట్టాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు, ఆయన తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదాలకు రాయి తగులకుండా వాళ్ళు నిన్ను పట్టుకుంటారు. అంటే ఏంటి? మళ్ళీ సూపర్ న్యాచురల్ పవర్. అంటే నువ్వు దూకటం అని ఏంది? నువ్వు దూకితే అందరూ చూస్తారు కదా నువ్వెంత గొప్పడువో, నీ పవర్ ఏంటో, నీ శక్తి ఏంటో. ఆడ నుంచి దూకితే అప్పుడు పట్టుకుంటారు. అంటే ఇదేంటిది? ఇగో ఆర్ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ హూ ఐ యామ్. నేనెవరు, నేనెంత గొప్పవాడిని, ఈ ప్రపంచం చూడాలి, ఈ పబ్లిక్ చూడాలి. ఇదే జీవపు డంబం. జీవపు డంబం అంటే అదే కదా,
నేనెంత గొప్పవాడునో, నేనెంత గ్రేటో చూడండి, నా పవర్ ఏంటో చూడండి. ఇది జీవపు డంబం మిత్రులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? నీ దేవుడిని యెహోవాను అనవసరంగా శోధించకూడదు. యూ కెనాట్ టెంప్ట్ ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుడిని శోధించకూడదు అని లేఖనం ఉంది అని చెప్పాడు ఆయన. కాబట్టి అది జీవపు డంబం అన్నమాట. ఆ తర్వాత సాతానుడు ఏం చేశాడు? ఈ లోకం యొక్క సమస్త మహిమను చూపించి నువ్వుగా నన్ను ఆరాధిస్తే ఇదంతా నీకు ఇస్తానంటాడు. అదే నేత్రాశ. చూడు ఈ లోకము, దాని మహిమను చూడు, నన్ను ఆరాధించు. కంటే దాని మహిమను చూసి ఎవరిని ఆరాధించాలి? సైతాన్ని ఆరాధించాలి. అది సైతానుడి యొక్క ప్రపోజల్. కానీ యేసుక్రీస్తు ప్రభువు సింపుల్గా కేవలం నీ దేవుడిని యెహోవాను మాత్రమే నువ్వు ఆరాధించవలను. అదే కదా మనం హోషేయ గ్రంథములో చదివింది. నువ్వు అంటావు, నీవు నా పురుషుడువు, ఈ లోకం కాదు, ఈ లోకపు మహిమ కాదు, నేను నీదానను, నువ్వు నా పురుషుడువు, నా భర్తవు, నువ్వు నా పైన సంపూర్ణమైన అధికారం ఉంది నీకు, ఈ లోకానికి కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన పరిచర్య ప్రారంభంలో తీవ్రమైనటువంటి శోధన ఎదుర్కొన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ఎదుర్కొన్నాడు. వాటిని జయించాడు మిత్రులారా. అది అరణ్య అనుభవం యొక్క ఫలితము. కాబట్టి దేవుడు మనలను ఎందుకు అరణ్య అనుభవంలోనికి తీసుకువెళ్తాడంటే ఆయనతో మమేకమవడానికి, ఆయనతో ఏకమవడానికి, ఆయన మాట వినడానికి, ఆయన మార్గాలను నేర్చుకోవడానికి, ఆయనకు విధేయత చూపడానికి. సైతానుతో మనకు సంబంధం ఏమి లేదు. శోధించడానికి వాడు వస్తే వస్తాడు, లేకపోతే లేదు. వాడి విషయం చెప్పడమే అనవసరం. అరణ్య అనుభవం యొక్క ప్రధానమైన ఉపయోగం ఏంటంటే నేను దేవునితో గడపాలి, నా ప్రియుని స్వరం వినాలి, నా జీవనాథుని స్వరం వినాలి. నన్ను బ్రతికించువాడు ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు, సర్వములో సర్వమును అయి ఉన్నాడు. నేను ఆయనకు చెందినటువంటి వాడను, ఆయనకు చెందినదానను. ఇది మన ఏం మిత్రుడారు ఈ యొక్క అరణ్య అనుభవంలో. మీరు కానీ పౌలు గారి జీవితాన్ని చూస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన 17వ వచనంలో అంటాడు చూడండి, నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. మీరు అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకుని వెళ్ళడని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. పౌలు గారు మారినప్పుడు వెంటనే ఆయన బోధకుడు గాల, వెంటనే ఆయన సంఘాల మధ్య తిరుగుతూ వాక్యం బోధించల. 3 సంవత్సరాల పాటు ఏకాంతంగా అరేబియా దేశానికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, దేవుని దగ్గర నేర్చుకున్నాడు, ఆయన ప్రత్యక్షతను పొందుకున్నాడు. అందుకనే ఒక సందర్భంలో చెప్తాడు, నేను ప్రకటించుతున్నటువంటి సువార్త నాకు ఎవరు బోధించలేదు, అది యేసుక్రీస్తు ప్రభువే నాకు బోధించాడు. ఎట్లా బోధించాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఈయన సమయం గడిపాడు, ఏకాంతంగా కూర్చున్నాడు, యేసయ్య ప్రత్యక్షతను పొందుకున్నాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. కాబట్టే అంత గొప్ప సేవకునిగా, అపోస్తలునిగా మారాడు మిత్రులారా. కాబట్టి పౌలు గారు కూడా ఆయన తన పరిచర్యలోనికి, ఫలభరితమైనటువంటి ద్రాక్ష తోటల పరిచర్యలోనికి ఆయన ప్రవేశించక ముందు అరణ్య అనుభవాన్ని, అంటే ఏకాంత సమయమును, దేవునితో ఏకాంత సమయాన్ని ఆయన కలిగి ఉన్నాడు మిత్రులారా. మీరు అదేవిధంగా పాత నిబంధన గ్రంథం చూడండి, రాజుల మొదటి గ్రంథానికి రండి. మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటిదే ఏలియా యొక్క అనుభవము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఏలియా పారిపోతాడు కదా, ఆ యొక్క ఆహాబు నుంచి, యెజబెలు ఆ స్త్రీ యొక్క వార్నింగ్కి భయపడి. ఆ సందర్భంలో ఈ మాటలు ఉంటాయి చూడండి. 12వ వచనం, ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. యాక్చువల్గా నేను ఇంకా పైనుంచి చదివింటే బాగుండేది. చూడండి 11వ వచనంలో, అందుకాయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపును సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయను, గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను.
విపరీతమైన గాలి వచ్చింది, గాలిలో దేవుని స్వరము లేదు, వినబడలేదు. విపరీతమైన గొప్ప భూకంపం కలిగింది, పర్వతాలు బద్దలైపోయాయి, అందులో దేవుని స్వరము లేదు. మెరుపు వచ్చింది, అందులో దేవుని స్వరము లేదు. కానీ అంతా ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మడముగా మాట్లాడు ఒక స్వరము. అంటే ఒక పాట ఉంది ఇక్కడ. మనం ఇక్కడ లిటరల్ మీనింగ్ తీసుకోవడం లేదు, కానీ అక్షరార్థమైన మీనింగ్ తీసుకోవడం లేదు. కానీ పాఠం అయితే ఏంటంటే మిత్రులారా, మనకి ఈ లోకంలో విస్తారమైన శబ్దాలు పొద్దున్న లేచినప్పటి నుంచి లేవడంతో మనం సెల్ ఫోన్ చూస్తాం, లేవడంతో టీవీలో వార్తలు చూడాలి, లేకపోతే ఎవరో ఫార్వర్డ్ చేస్తారు కదా. పొద్దున్న లేచినప్పుడు మనం చేసే పని ఫార్వర్డ్ చేయటమే. ఏం ఫార్వర్డ్ చేస్తాం? వీడియోలు ఫార్వర్డ్ చేస్తాం, మెసేజ్లు ఇదే పని. దేవుని మాట వింటున్న తర్వాత సంగతి. ఆయన మాటలను చెప్పి వీడియోలు చేసి, ఇప్పుడు నేను చేసేది అదే పని కదా. ఎవరినో అంటూ ఎందుకు? పొద్దున్న లేచినప్పటి నుంచి నేను చేసే పని ఏంది? బోధించటము, వీడియోలు చేయటము, అవి రిలీజ్ చేయటము, అవి ఎంతమంది చూశారని చూసుకోవటము. దీంతోనే జీవితం గడిచిపోయింది. అయ్యో మిత్రులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నీవు చేసే వీడియోలో దేవుడు లేడు. ఓ ధనరాజు తెలుసుకో. ఓ ధనరాజు, పొద్దున్న లేస్తే నువ్వు వీడియోలు చేస్తున్నావు, అందులో దేవుడు లేడు. పొద్దున్న లేస్తే నువ్వు ఫార్వర్డ్ చేస్తున్న వీడియోలు, అందులో దేవుడు లేడు. నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చో. విని 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 నీ చెవులు బొక్కలు పడినాయి, నీకు చెవుడు వచ్చింది. టీవీ వార్తలు విన్నావు, ఆ పాటలని విన్నావు, వీడియోలను చూసినావు. ఈ గోలతోనే సరిపోయింది, ఈ లోకం అనే గోలతోటి. దేవుడు పిలుస్తున్నాడు, అరణ్య అనుభవానికి రా, నాతో సమయం గడపటానికి రా, ఏకాంత సమయానికి రా, ఈ లోక శబ్దముల నుంచి దూరంగా రా, మిడ్బార్కు రా. మిడ్బార్ అంటే శబ్దము లేని చోటుకు రా. అప్పుడు నువ్వు దబార్ వింటావు, అంటే నా మాట వింటావు, నా స్వరం వింటావు నువ్వు. కాబట్టి మిత్రులారా, ఈ ఏరియా అనుభవం నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, మిక్కిలి నిమ్మళమైన స్వరము బలమైన గాలిలో లేదు, భూకంపములో లేదు, మెరుపులో లేదు. అయితే యెహోవా దేవుడు ఉన్నాడు అక్కడ, ఆయన లేడని కాదు. బలమైన గాలి ఎందుకు వచ్చింది? భూకంపం ఎందుకు వచ్చింది? మెరుపు ఎందుకు వచ్చింది? దేవుడు ఉన్నాడు, కానీ ఆయన స్వరం వినబడింది మాత్రము ఇవన్నీ ఆగిపోయినాకే. అందుకని ఆ మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడింది? ప్రతిసారి కూడా యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. తర్వాత ఆ భూకంపం నుండి యెహోవా ప్రత్యక్షము కాలేదు. తర్వాత ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. క్లియర్గా ఆ గాలిలో లేడాయన, ఆ భూకంపంలో లేడాయన, ఆ మెరుపులో లేడాయన. ఒక్కొక్కసారి నా ప్రసంగాలు, నేను చేసే వీడియోలు భూకంపంలాగా ఉన్నాయి, మెరుపులాగా ఉన్నాయి, గాలిలాగా ఉన్నాయి, బలమైన గాలిలాగా. విన్నటువంటి వాళ్ళు అబ్బా ఎంత సూపర్, ఎంత గొప్ప వాక్యం. కానీ ఉన్నాడా దేవుడు అక్కడ? నీవు ఎప్పుడైతే ఏకాంతముగా దేవుని దగ్గరకు వస్తావో, ఏకాంతముగా ఈ లోకపు శబ్దముల నుంచి దూరమై దేవుని దగ్గరకు వస్తావో, అప్పుడు నువ్వు ఆయన స్వరం వింటావు. ఓ మిత్రుడా, ఓ ధనరాజు, ప్రత్యేకంగా నీకే తెలియాలి. కాబట్టి ఏకాంత సమయానికి మనం రావాలి మిత్రులారా. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఒక మాట అంటారు చూడండి, ఆయన శిష్యులతోటి. మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకునడని చెప్పాను. ఏం అలసట తీర్చుకోవడానికి మీరు మీ ఇళ్లలో కూర్చుంటే సరిపోదా? ఇళ్లలో కూర్చున్న ఇళ్ల మీదకి జనాలు వచ్చి పడతారు. మిత్రులారా, అరణ్యానికి రండి. ఎందుకు? అక్కడికైతే జనాలు రారు. అంటే జనములు నిన్ను రీచ్ కాలేని ఒక ప్లేస్కి రావాలి నువ్వు. దాని అర్థం ఏంటంటే మిత్రులారా, ఈ లోకా నుంచి నువ్వు యాబ్సెంట్ అవు కొంత సమయం. మనకి నిజముగా మనకు విశ్రాంతి కావాలన్నా, అలసిపోయిన వేళలో నిజమైన విశ్రాంతి కావాలన్నా మనం అరణ్యానికే రావాలి. అఫ్ కోర్స్ నేను భౌగోళికమైనటువంటి స్థలం గురించి మాట్లాడలేదు మిత్రులారా. ఒక స్థలాన్ని మనం ఏకాంతముగా దేవునితో ఉండాలి. ఒక ఏకాంత స్థితి అవసరం మనిషికి. మనకు పొద్దున్న లేస్తే, అందుకని చూడండి, 24 hours స్నేహితులతో ఉండడం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలి. 24 hours సెల్ ఫోన్ వింటము, టీవీలు చూడటం మంచిది కాదు. అప్పుడప్పుడు మైండ్ని ఏకాంతంగా ఉంచాలి. నీకు బోర్ కొట్టినా పర్వాలేదు. అసలు ఏకాంతంగా ఉంటే ఏంటో తెలిసిందా? అసలు ఇన్నోవేషన్కి అది రైట్ సమయం.
నీ మనసు సృజనాత్మకతను పొందుకుంటుంది, గొప్ప గొప్ప తలంపులు వస్తాయి. నీకు బోరు కొడుతున్నా పర్వాలేదు, బోర్డమ్ను నువ్వు ఎంజాయ్ చేయాలి. బోరు కొడుతుందని చెప్పి సెల్ ఫోన్ తీసుకోకూడదు, బోరు కొడుతుందని సినిమా చూస్తాను అనకూడదు, బోరు కొడుతుందని స్నేహితులకు కాల్ చేసి టీ కొట్టు దగ్గరకు పోతాను అనకూడదు. అప్పుడప్పుడు పోవచ్చు, అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూడు, అప్పుడప్పుడు టీవీ చూడు, అప్పుడప్పుడు టీ కొట్టు దగ్గర పో. అదే పని కాకూడదు. నీకంటూ కొంత ఏకాంత సమయం ఉండాలి. బోర్ కొట్టాలి నీకు, అప్పుడు ఖాళీగా కూర్చోవాలి. అప్పుడు నీ బుర్ర, నీ మెదడు సృజనాత్మకతను వెతుకుతుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ రోజుల్లో సృజనాత్మకత, ఇన్నోవేషన్ ఎందుకు చచ్చిపోతుందో తెలుసా? మనం అసలు బుర్రకి సమయమే ఇవ్వము, ఖాళీ ఇవ్వము. పొద్దున్న లేస్తే టీవీ పెట్టన్నా ఉంటాము, సెల్ ఫోన్ పెట్టన్నా ఉంటాము. సెల్ ఫోన్ మోగుతూ ఉంటే వంట చేస్తాము, పని చేస్తాము. సెల్ ఫోన్ మోగుతూ ఉంటే ప్రయాణం చేస్తాము. ఇదే పని మనకు మోగాలి, శబ్దం 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 శబ్దం. అంటే మన బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒకటి వింటూనే ఉండాలి. మరి దేవుని స్వరం వినేది ఎప్పుడు? నీకు అలసట తీరాలన్నా నువ్వు అరణ్య అనుభవంలోకి రావాలి. దేవుని స్వరాన్ని నువ్వు వినాలన్నా అరణ్య అనుభవంలోనికి రావాలి మిత్రులారా. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఈ లెంట్ డేస్లో ప్రత్యేకంగా మిత్రులారా, ఒక ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కోండి. శబ్దాలకు దూరంగా, అంటే కుటుంబానికి దూరం అని కాదు నా ఉద్దేశం. అవసరమైతే దూరంగా వెళ్ళండి, అయితే అందుబాటులో ఉండండి. కానీ దేవుణ్ణి నమ్మండి. నేను దూరంగా పోతే కుటుంబానికి ఏమైతో, మా ఆవిడ కాల్ చేస్తే ఏమైతో, మా కొడుకు కాల్ చేస్తే ఏమైతో, ఏం చస్తారా? దేవుడు కాపాడలేడా? నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల దేవుడు కాపాడలేడా? 24 hours నువ్వు ఫోన్ పెట్టుకొని వాళ్ళు నీకు కాల్ చేస్తేనే వాళ్ళు బతుకుతారా? ఒకప్పుడు అసలు సెల్ ఫోన్లు ఉన్నాయా? ఒకప్పుడు అమ్మా నాన్నకి కాల్ చేయాలంటే ఉత్తరం రాసేది. ఆ ఉత్తరం ఎప్పుడు పోయేదో, ఉత్తరం వాళ్ళకి చేరిందో లేదు కూడా మనకు తెలియదు. ఆ ఉత్తరం పోతే వాడు చదువుకుని వాడు ఉండేవాడు. కానీ ఒక నమ్మకం ఉండేది కదా, ప్రార్థన చేసేవాళ్ళు. దేవా, అక్కడ మా అమ్మ మా నాన్న కాపాడు, దేవా అక్కడ మా పిల్లలను కాపాడు. ఇప్పుడు ఏమిలా, పొద్దున్న లేస్తే ఫోన్ చేయాలి. లేసావా, టిఫిన్ చేసావా, బాగున్నావా, ఎక్కడున్నావు, ఏంటి, ఏందో మనం కాపాడుతున్నట్టు. ఇది కేవలం మనలో అస్థిరతను పెంచుతుందే కానీ, అస్థిరతను పెంచుతూ మనల్ని బలహీనులు చేస్తుంది ఈ యొక్క ప్రవర్తన. మిత్రుడా, ఒక ఏకాంత స్థలాన్ని చూసుకో. ఈ 40 రోజుల్లో, ఈ 40 రోజులు ఒక ఏకాంత స్థలం చూసుకో. 2, ప్రార్థనలో, వాక్యంలో గడుపు. ప్రార్థన ఏం చేయాలి? నీ అవసరతలు కాదు. ఈ 40 రోజుల్లో దేవుని దుమ్ము దురుపుతున్న అవసరతలను అడిగాను అనుకోకూడదు. ఈ 40 రోజులు దేవుని స్వరం వినటం నేర్చుకో. 3వది, వాక్యం ధ్యానం చేయి. ఎందుకంటే వాక్యం అన్నటువంటిది 2 అంచుల పొదును గల ఖడ్గం. అది నీ హృదయంలోకి, నీ మనసులోనికి చొచ్చుకొని పోతుంది. కాబట్టి అరణ్య అనుభవం అన్నటువంటిది మరణ అనుభవం కాదు. ఒకవేళ నువ్వు మరణ అనుభవం అనుకున్నా ఇబ్బంది లేదు, కానీ అది పునర్జన్మ అనుభవాన్ని నీకు ఇస్తుంది. మరలా పుడతావు ఒక కొత్త మనిషిగా. కాబట్టి సహోదరుడారా, ఈ 40 దినాలు నేనైతే ఇట్లా అనుకున్నాను. ఎందుకంటే ఒక దీక్ష పూరితే మంచిది కదా. రోజు సాయంత్రం పూట 7 గంటల నుంచి తెల్లవారు 7 గంటల దగ్గరకు మొదట ఉపవాసం ఉందాము. నా వ్యక్తిగత నిర్ణయం మీద, మీరందరూ ఉండాలని కాదు. అయితే ఆకలికి ఉండలేననుకుంటే 6 గంటలకల్లా ఏదైనా అల్పాహారం తీసుకుంటే మంచిది. కానీ 7 గంటల నుంచి 7 గంటల వరకు ఉపవాసం ఉండి, ప్రార్థనలో కొంత సమయము, బైబిల్ చదవడం. ఏ బైబిల్ చదవాలి? సెల్ ఫోన్లో బైబిల్ కాదు. ఈ తెల్ల పేజీల మీద ప్రింట్ అయిన నల్లక్షరాలు ఉన్నాయి కదా, బైబిల్ తీసుకోవటము, చదువుకోవటము, ఒక పెన్ను పేపర్ పెట్టుకోవటము, వాక్యం ఏమిటో వాక్యం చదువుకోవడము. కోర్స్ కుటుంబానికి అందుబాటులో ఉన్నప్పటికీ ఆ విధంగా దేవుని స్వరం వింటూ దేవునితో సమయం గడపాలి అన్నట్టు నేను అనుకున్నా. మీరు కూడా అలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మిత్రులారా, అన్యులు ఎంత దీక్షణ కలిగి ఉంటున్నారు, వాళ్ళు ఎంత పట్టుదలను కలిగి ఉంటున్నారు. నిజదేవును కలిగినటువంటి నువ్వు నేను ఎలా ఉండాలి? ఒక దీక్ష పొందటం తప్ప మరలా పుడతామా ఈ భూమిపైన? మరలా బ్రతుకుతామా? ఒకసారే కదా పుట్టేది, ఒకసారే కదా బ్రతికేది. మరి నిజదేవును కలిగినటువంటి నీవు నేను ఎంత దీక్షను పూనాలి, మనం ఎంత పట్టుదల కలిగి ఉండాలి. నేను చూస్తుంటాను ముస్లిం సహోదరులు రంజాన్ మాసంలో అప్పుడప్పుడు నేను ఫ్యాకల్టీని చూస్తుంటాను, చాలా నీరసంగా కనపడతారు కొంతమంది.
అన్నం తినలేదు సార్ అంటారు. అంత బలహీనతలో కూడా అంత పట్టుదల కలిగి ఉంటారు. బలహీనమైన స్థితిలోకి వెళ్ళినప్పటికీ వాళ్ళు పట్టుదల. నాకెంత ఆశ్చర్యమైంది, ఇంత పట్టుదల నాకు లేదే. ఎందుకు లేదంటే నేను పరిచర్య చేస్తున్నాను కదా, పరిచర్య నా గోలతోటి అలసిపోయా. ఒక్కొక్కసారి మన పరిచర్య మనకు గోల, ఏ పని చేయము సక్రంగా. చెప్పారు కదా, నేను ఈ మధ్య ఉపమానాలన్నీ అయ్యే, పాత నిబంధన ఉపమానాలు నేను చెప్తుంది కూడా అదే. ఇటు అటు ఊగడాలు, అక్కడక్కడ తిరగటాలు, ఇదే మన పరిచర్య. మన పరిచర్య మన గోల. మిత్రులారా, దేవునితో సమయం గడుపుదాం, దేవుని స్వరాన్ని విందాం. నా కొరకు అయ్యా, ఆయన ఒక ద్రాక్ష, అదే కదా మనం చదివింది, ఒక ద్రాక్ష తోటలోకి ఆయన నడిపిస్తాడు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క లెంట్ దినాలలో ఒక చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేసుకోండి. ఏకాంత సమయాన్ని చూడటము, ప్రార్థనలో దేవుని స్వరం వినటము, వాక్యాన్ని ధ్యానించటము, ఈ విషయాలన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడులాగున దేవుడు దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో ప్రార్థన తెలియపరచండి. ప్రత్యేకంగా ఈ రోజు నుంచి ఉపవాస దినాలు, అంటే ఇది ఆచార రీతి కాదు, ప్రభు మరి లెంట్ డేస్ అనేది ఉపవాస దినాలను పాటించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి అన్న ఒక మంచి ఏర్పాటు ప్రభు ఉన్నాడు. 40 దినాలకి ఒక ప్రత్యేకత కూడా బైబిల్లో మనం అనేక సందర్భాలు చూస్తాం. ఇలా వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి ఉపవాసం, ఏకాంత ప్రార్థన ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు ఉండాలనుకున్న వారు ఉండొచ్చు. మరి ఈరోజు నుంచి మరి ఈరోజు కూడా రెడ్ హౌసెస్లో 10 నుంచి 3 వరకు ఉపవాసం ప్రార్థన ఉంటుంది. వీళ్ళందరినీ కూడా, అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు, సహోదరులు అందుబాటులో ఉన్నవారు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా తెలియపరిచాము. ప్రార్థించండి. నేను కూడా వాస్తవంగా అయితే కన్నా షుగర్ పేషెంట్ ఉండలేను అన్నట్టు అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఈసారి ఒక పట్టుదలతోటిగా నేనైతే నిర్ణయం తీసుకొని నేను కూడా వెళ్తున్నాను. వాస్తవంగా దేవుడు గొప్పవాడు. ఆయన సన్నిధిలో గడపడం ఎంతో క్షేమకరం, మేలుకరం. దేవుడిచే ఆ యొక్క మరి దేవుడే స్పష్టంగా మాట్లాడే అనేక సందర్భాలు, దేవుడు మాట్లాడే ఆ మెల్లన స్వరం వినే ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించండి. మరి వచ్చేవారు, అంటే ఉద్యోగాలు మేము మా సహోదరులు కూడా వస్తారు. వెళ్ళిపోన్నా ఎవరొట్టమన్నా, అలాగే సార్ కూడా మధ్యాహ్నం కలుసుకుంటామన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎన్నిసార్లు, అలాగే మా సహోదరులు సురేష్, డేవిడ్, అనుకూలతను పట్టుకొని కూడా వాళ్ళు కూడా రాగలుగుతారు. ప్రార్థించండి, పాల్గొనండి. ఇంకేమైనా ప్రార్థన వినపాలంటే కూడా తెలియపరచండి. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించడానికి సుశీలమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మనం ఏకీభవిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామన్నా. మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రం యేసయ్య. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. గత రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలం మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి ఈ విధంగా నాయన ఒక చిన్న గుంపుగా కూడుకొని తండ్రి మిమ్మల్ని స్థుతించగలిగే కృపను ఈ ప్రాతకాలం మాకు అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నిజముగా నా తండ్రి, ఈ దినము నుంచి నాయన తండ్రి శ్రమల దినాలున్న ప్రభు అరణ్యం గుండా మేము వెళ్ళగలిగే కృపను దయచేయండి. అలనాడు నాయన తండ్రి ఇశ్రాయేలు ప్రజలను అరణ్యము గుండా ఏ విధముగా నడిపించి ఉన్నాడు అన్న ప్రభువా తండ్రి, ఆ విధముగా మేము కూడా ప్రభువా తండ్రి ఈ దినం నుండి నాయన మీ అందుట నాయన మీకు దగ్గరగా ఉండడానికి నా ప్రభువా, సమీపంగా ఉండడానికి నా తండ్రి అయ్యా, మేము ఈ దినం నుండి తండ్రి మీ కొరకున్న నాయన మా శరీరాన్ని నడగొట్టుకుని తండ్రి మా శరీరంలోని తండ్రి మీకు
సమర్పించుకునేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దేవా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నిజముగా నాయన మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నారు తండ్రి. కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు, మోముపై ఉమ్మి వేయించుకున్నారు తండ్రి. తండ్రి, మేము పొందవలసిన శ్రమలన్నిటిని మీరు వీపున వేసుకుని నా ప్రభా, మా కొరకున్న ప్రభా తండ్రి, సిలువ మరణం పొందనంత శ్రమలు అనుభవించి ఉన్నారు తండ్రి. మేము అది కూడా తండ్రి, ఒక్క గంట కూడా మేము మీ కొరకు ఏమి చేయలేని వారముగా ఉంటున్నాం ప్రభా. కానీ ప్రభా, ఈ దినం నుండి నా ప్రభా మేము కూడా మా తండ్రి నా నాయన ఎక్కువగా మీ కొరకు ప్రార్థించే బిడ్డలము గాను, వాక్యం చదివే బిడ్డలము గాను తండ్రి ఉండులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడవు తండ్రి, నీకే వందనాలయ్యా. స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. నిజముగా మొరపెట్టండి, నేను మీకు సమీపంగా ఉంటానన్నారు. మొరపెట్టుచుండగా మా ప్రార్థన ఆలకించండి, మా విజ్ఞాపనలకు చెవి యొగ్గమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ఎన్నో శ్రమలు అనుభవించి తండ్రి నా నాయన మీరు మా కొరకు నా నాయన శిలువ బలి యాగమును పొందిన దేవుడవు తండ్రి. గొప్ప దేవుడవు నా నాయన. అయ్యా, మాకు పాప విమోచన కలిగించిన దేవుడవు తండ్రి. అయ్యా, మీ కొరకు మేము ఏమి చేయలేని వారముగా నిస్సహాయులముగా ఉంటున్నాం దేవా. కానీ నా నాయన తండ్రి, మేము ప్రార్థించి బలపడుటకు సహాయం దయచేయండి. అనేకులను రక్షింపజేయుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దేవా, సహాయం దయచేయండి. కొండల తట్టు కన్నులు ఎత్తుతున్నాము దేవా, సహాయం ఎక్కడ నుండి వచ్చును? మీ వలనే నా తండ్రి, మీ వల్లనే మేము తండ్రి పొందగలుగుటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కృప చూపండి, సహాయం దయచేయండి. మీ మేళ్లను మేము మరువలేం తండ్రి. తల్లి అయినా మరచుగాని నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. నిజముగా నా నాయన, తల్లిదండ్రులు మర్చిపోయినా గాని మీరు మరువని దేవుడవు తండ్రి. మా చేయి పట్టి నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. మేము శ్రమల్లో దుఃఖంలో ఉన్నప్పుడు నా నాయన, మా నా నాయన మీరు మమ్మల్ని నడిపించిన దేవుడు తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. ఎన్ని మేళ్లు పొందినప్పటికీ మేము మదించుతున్నాము తండ్రి. అయ్యా, మీకు దూరస్తులముగా ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని సమీపస్తులనుగా చెయ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయ్యా. జ్ఞాపకం చేసుకునండి దేవా. గొప్ప దేవుడవు తండ్రి. మీరు మీ మేళ్లను మేము ఎన్నో సార్లు పొంది ఉన్నప్పటికీ నా నాయన దేవా మరచిపోతున్నాం తండ్రి. దయతో క్షమించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను అయ్యా. మా కొరకు నా నాయన తండ్రి ఎన్నో శ్రమలు అనుభవించి నా నాయన మమ్ములను నా నాయన మీ బిడ్డలుగా చేసుకున్నారు తండ్రి. అందుకొరకు మీ పాదముల దగ్గర మొరపెట్టుకుంటున్నాం దేవా, సహాయం దయచేయండి. ఈ దినం నుండి నా ప్రభువా, ఎంతో మంది బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థించుకొనిచుండగా నాయన మీరు వారికి తోడుగా ఉండండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండగా, ఏ అపాయము వారి దరికి రాకుండా నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా నాయన మీరు తోడుగా ఉండి ప్రతి బిడ్డకు తగిన సహాయం అందించమని ప్రార్థిస్తుంటున్నా. ఈ 40 రోజులలో మేము నేర్చుకునవలసిన పాఠములను మాకు నేర్పించండి దేవా. అయ్యా, చక్కగా నా నాయన వాక్యం విని తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మతోను సత్యంతోను మిమ్మల్ని ఆరాధించుకున్నటకు తండ్రి, హృదయపూర్వకంగా మిమ్మల్ని తండ్రి తలపెట్టుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరము నా నాయన తండ్రి, ప్రతి ఒక్కరము తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి దేవా. ప్రతి ఒక్కరము మీ యందు విశ్వాసంతోను నిరీక్షణతోను నా నాయన ఏదో మాకు మేలు కావాలని కాదు కానీ నా తండ్రి, మీలో మేము ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఎన్ని మేళ్లు చేసినప్పటికీ మేము ఇంకా మీకు దూరస్తులముగానే ఉంటున్నాము ప్రభువా. దయతో క్షమించండి దేవా, క్షమించండి. ఈ దినము నుండి నా ప్రభువా
మేము మీ యందు విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ మీ వైపు చూస్తున్న నాయన హత్తుకొని జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపంలో నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామం అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ ఉదయకాలమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు సార్. అందరికీ వందనాలు. వందనాలు అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మిత్రులారా, నిన్నటి దినాన సిసి సంఘ చర్చి పెద్దలను కలవడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖునకు మన కాన్ఫరెన్స్ ని బుక్ చేయడం జరిగింది. నేను వెళ్ళి నిన్న సాయంత్రము అక్కడ అనిల్ నాథ్ గారిని, ప్రెసిడెంట్ గారిని కలిసి ఆ హాలు బుక్ చేసాము. నిన్న ఉదయమే మెసేజ్ పెట్టాను ఆయనకి. ఆయన ఉదయమే మార్క్ చేసేసారంట. సార్ మీరు అనవసరంగా వచ్చారు, మాట చెప్తే సార్ నేను చేసేసాను ఆల్రెడీ అన్నారు. కానీ వ్యక్తిగతంగా కలిస్తే మంచిది కదా అని నిన్ను వెళ్ళాను. వాళ్ళు బుక్ చేశారు. కాబట్టి ఏప్రిల్ 11వ తారీఖు, అది సెకండ్ సాటర్డే. ప్రార్థించండి. మనమందరం సిద్ధపడాలి. నేను ఒక్కనే కాదు, అందరము పరిచర్యకు సిద్ధపడులాగున, అక్కడ చక్కటి వాతావరణం లాగున ప్రార్థించండి మిత్రులారా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.